బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించేందుకు కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్కు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చింది. దీనికోసం కోట్లు వెచ్చిస్తోంది. కానీ నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలోని సర్కార్ స్కూల్లో స్టూడెంట్స్కు నాణ్యమైన భోజనం పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం దారి తప్పుతోంది. నల్గొండ జిల్లాలోని కొంపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఉడకని అన్నం వడ్డిస్తున్నారని, సాంబారు నీళ్ల మాదిరిగా ఉంటున్నాయని చెబుతున్నారు. వంట మనుషులు స్థానికులే కావడంతో ఎంత చెప్పినా వారు వినిపించుకోవడం లేదంటున్నారు. కోడిగుడ్లు కూడా ఉడకకుండానే పెడుతున్నారని, రెండోసారి అన్నం పెట్టడం లేదని విమర్శిస్తున్నారు. అలాంటి వంట మనుషులు మాకొద్దు అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మా పాఠశాలలో అసలుకేం మంచిగా పెట్టారు. టీచర్లు దగ్గరుంటే టీచర్లని బూతులు తిడుతూ మీరు పోండి నుంచి పోండి, మీరుంటే మేము ఏం చేయమని వాళ్ళు బియ్యం కడగరు. అస్సలు బియ్యం కడగమ్మా అంటే కడగరు వాళ్ళు అసలుకి. బియ్యంలో ఇప్పుడు వండేటోళ్ళు వస్తే వాళ్ళని ఆడ కడిగితే ఐదారు సార్లు కడిగినాక తేటనే కావు. వాళ్ళు ఒక్కసారి కడిగి వండుతురు. మళ్ళీ మారన్నాను పోతే అస్సలు పెట్టరు. కూర గంట నిండా అని సారేయమంటే అస్సలుకి వెయ్యరు. మాకు చారు నీళ్ళు చేశారు. అలా అసలు పోపు పెట్టిరా పెట్టలేదో కూడా తెలియదు మాకు. అసలు పోపు అసలు పెట్టరు వాళ్ళు. అసలేం రుచి ఉండదు. గుడ్లు అసలు ఉడకవు. ఒక రోజు ఇత్తులు అంతా మేము అసలు ఆకలికి తట్టుకోలేక ఇంటికి పోయి తినొచ్చినాం. కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు చుట్టుపక్కల 4 గ్రామాలకు చెందిన విద్యార్థులు వస్తారు. వారంతా పేద విద్యార్థులే. స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతుండటంతో లంచ్ బాక్స్ తీసుకోకుండా వస్తారు. తీరా ఇక్కడకు వచ్చాక భోజనం చూస్తే తినలేకపోతున్నామని చెబుతున్నారు. నేను చీకటిమావ నుంచి కొంపల్లి గ్రామం జెడ్పీహెచ్ఎస్ కొంపల్లిలో చదువుతున్నాను. నేను ఇక్కడ 7th క్లాస్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా వంట వండే వాళ్ళు వంటలు బాగుండడం లేదు. అవి మేము తినలేక మధ్యాహ్నం ఆకలితో ఉండడం వల్ల మంచిగా చదవలేకపోతున్నాము. మేము ఎన్నోసార్లు చెప్పాము, పాత హెచ్చంలో కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఏం మార్పు వస్తలేదు. మాకేమో చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాము. మధ్యాహ్న భోజన పథకం అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులు లంచ్ టైంలో భోజనం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆకలి తట్టుకోలేక ఎవరైనా తినేందుకు వెళ్లినా ఆహారం సరిగ్గా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తుందని వాపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. మా స్కూల్లో వంట మంచిగా చేస్తలేరు. మాకు కొత్త వంట మాస్టర్లు కావాలి. వేరే వాళ్ళు వచ్చి మా వంట చేస్తే వీళ్ళు ఒప్పుకుంటలేరు. వచ్చిన వాళ్ళని ఎలగొడుతురు, తిడుతురు. వేరే ఊరికెళ్ళి వచ్చి వంట చేపిస్తే వాళ్ళని తిట్టి ఎలగొడుతురు. వాళ్ళ మీద శాపనార్థాలు పెడుతురు. అందుకనే వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు వండి పెడతలేరు. మాకు 2-3 డేస్ మొత్తం టీచర్లే వండి పెట్టిరు. మాకు కొత్త వంట వాళ్ళు కావాలి. మా క్లాసులు జరుగుతలేవు. 10th అక్కలు ఎగ్జామ్స్ ఆపి మరి ఇక్కడికి వస్తురు అందరూ. స్కూల్లో భోజనం సరిగ్గా లేకపోవడంతో ఇంటి దగ్గర నుంచి విద్యార్థులు ఆహారం తీసుకురావడంపై వంట మనుషులు ఆగ్రహం వ్యక్తం చేసేవారట. వంట బాగోలేదని హెడ్ మాస్టర్కు స్టూడెంట్స్ ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రతి నెలా నిర్వహించే పేరెంట్స్ మీటింగ్లో తల్లిదండ్రులు వంట మనుషుల తీరుపై అసహనం వ్యక్తం చేసేవారు. అయితే కొందరు నేతల అండతో తమను ఏమీ చేయలేరనే ధీమాతో వ్యవహరించేవారు. ఇప్పుడు కొత్త వంట మనుషులు వస్తే వారిపై తీవ్ర దుర్భాషలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిన్న మొన్న కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు క్లాసులు మిస్ అవుతున్నాయి. మేము భోజనాలు పిల్లలు తినకుండా ఇక్కడికి వచ్చేస్తారు. మధ్యాహ్నం టైంలో బాగా ఆకలి అవుతుంది. వాళ్ళు వంటలు సరిగా చేయకపోవడం వల్ల మొత్తం తీసుకుపోయి పడేస్తారు. ఈ విషయం మీద వాళ్ళని గతంలో 4-5 సార్లు కూడా మేము హెచ్చరించడం జరిగింది. మీరు మారండి అమ్మా, పిల్లలకు మంచిగా పెట్టండి అని. వాళ్ళు మారట్లేదు. మేము అడిగితే మీరు అన్నం గతిలేక ఇక్కడికి పంపిస్తారు అని చెప్పేసి మమ్మల్ని కూడా తిట్టడం జరుగుతుంది. ఈ విషయం మీద పిల్లలు కోపం తట్టుకోలేక వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మేము కూడా ఎమ్మెల్యే గారు న్యాయం చేసినట్టే చేసి మళ్ళీ ఇదేదో మళ్ళీ కొత్త ఊర్లో ఏది లేకుండా ఒక రాజకీయ వ్యవస్థకు పూసుకొని వచ్చి ఇదంతా ఆగమాగం చేశారు. వంట సరిగ్గా లేదని పద్ధతి మార్చుకోవాలని హెడ్మాస్టర్ పలుమార్లు వంట మనుషులను హెచ్చరించారు. అయినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాఠశాల ఆవరణలో నూతన భవనానికి శంకుస్థాపనకు వచ్చారు. మధ్యాహ్న భోజనం ఇష్యూపై విద్యార్థులు ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు.
వెంటనే వంట మనుషులను తీసివేసి వేరే వాళ్లను నియమించాలని హెడ్మాస్టర్కు సూచించారు. అప్పటి నుంచి కొత్త వారితో వంటలు చేయిస్తున్నారు. పాత వంట మనుషులు స్కూల్ ఆవరణలోకి వచ్చి విద్యార్థులు, టీచర్స్పై పరుష పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. మళ్లీ పాత వంట మనుషులు వస్తే తాము స్కూల్లో చదువుకోమని చెప్తున్నారు స్టూడెంట్స్. అటు టీచర్స్ వెర్షన్ కూడా భోజనం బాగోలేదని చెప్తున్నారు. అయితే పిల్లలు వాళ్ళకే ఇబ్బంది అనిపించి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు స్వతహాగా వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళని తీసివేయడం జరిగింది. అయినా మళ్ళీ ఊరి పెద్ద మనుషులతోటి రాజకీయ పరంగా పోయి మళ్ళా పిల్లల గురించి ఆలోచించకుండా మళ్ళీ మేమే కంటిన్యూ అవుతామని వస్తున్నారు. పిల్లలు ఎట్లా అభిప్రాయం చెప్తే అదే మేము పిల్లల కోసమే మేము ముందుకు పోతాం, కానీ ఎటువంటి రాజకీయాలకు తావులేదు సార్. ఇంట్లో పిల్లలు సరిగ్గా తింటాము, మాకు ఎవరు ఉండమంటే వాళ్ళతో వండిపిస్తాం సార్. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలు ఉండడంతో విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. వంట బాగా చేయాలని చెప్పినా వినిపించుకోవటం లేదంటున్నారు టీచర్స్. అయితే మన పిల్లలు కూడా ఏమైపోయిందంటే మా సార్ చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటుండు. మా బాధ ఆయనకు తెలిసినప్పటికీ కూడా అంత నిదానంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని వాళ్ళు కొంతమంది కనిపించి డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి దగ్గర పోయి సార్ ఇక్కడ మనకు మధ్యాహ్న భోజనం బాగుంటలేదు, మేము తినలేకపోతున్నాం, మొత్తం నీళ్ళతోటి నూనె పోయకుండా నాణ్యత ప్రమాణాలు లేకుండా అన్నం కూడా సరిగ్గా వండరు, ఏమన్నంటే బూతులు తిడతారు, మీ ఇంటికాడ మీ అమ్మ నాన్న అంతకంటే మంచిగా ఉంటారా అనే టైప్లో రకరకాలుగా మన అవమానపరుస్తారు అనే టైప్లో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. కానీ కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాత్రం వంట మనుషుల వ్యవహారంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్టూడెంట్స్. ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కొత్త వంట మనుషులతో నాణ్యమైన ఫుడ్ను అందించాలని కోరుతున్నారు పేరెంట్స్.